తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. ఒకే ఒక్క ఇంజెక్షన్ మీ ప్రాణాలను కాపాడుతుంది. ఇది మీకు తెలుసా? అవునండి, ప్రభుత్వం 45,000 రూపాయలు విలువ చేసే ఈ ఇంజెక్షన్ను అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా కూడా అందిస్తుంది. గుండె నొప్పి వచ్చిన గంట లోపు కనుక ఈ ఇంజెక్షన్ను తీసుకోగలిగితే ఇక దాదాపు 99% మీ ప్రాణాలు కాపాడుకున్నట్టే అంటున్నారు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, ప్రజలకు ఏర్పాటు చేసిన టెనెక్టే ప్లస్ ఇంజెక్షన్ గురించి ఏర్పాటు చేసిన స్టెమీ అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గుండె నొప్పుల లక్షణాలు గుర్తించిన వెంటనే ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా గంటలోపు ఈ ఇంజెక్షన్ తీసుకుంటే దాదాపు ప్రాణహాని నుండి తప్పించుకున్నట్లే అని చెప్పారు. గ్రామ పట్టణాల్లో ఉండే ప్రభుత్వ స్పోక్ వైద్యశాలలో ఈ టెనెక్టే ప్లస్ ఇంజెక్షన్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా వివరాలు నమోదు చేసి 45,000 రూపాయలు విలువ చేసే ఈ ఇంజెక్షన్ను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని, ఈ ఇంజెక్షన్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ ఉన్న ప్రభుత్వ హబ్ వైద్యశాలలకు రిఫర్ చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి. ఈ ఇంజెక్షన్ చేయించుకునేవారు తమ ఆధార్ కార్డును కలిగి ఉండాలని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఆశా, హెల్త్ వర్కర్లు కృషి చేయాలని, ప్రతి ఇంట్లోనూ ఈ సమాచారం తెలిసి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఇంజెక్షన్ వల్ల ప్రాణాలని కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ టి వినీల్, డాక్టర్ చలపతిరావు, డాక్టర్ రమాదేవి, డాక్టర్ అపర్ణ, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, ఎన్సిడి స్టాఫ్ నర్స్ సత్తార్, పరిపూర్ణ, హెడ్ నర్స్ శారద తదితరులు పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. వైద్యశాలలో స్టెమీ ప్రోగ్రాం పట్ల అవగాహన కార్యక్రమం ప్రారంభించాము ఈరోజు. స్టెమీ అంటే గుండెపోటు వచ్చిన వారికి సత్వరమే హాస్పిటల్కి తీసుకొని వస్తే అది ఈసీజీ తీసి గుండెపోటు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత మన వైద్యులు గుంటూరు హబ్కి ఈసీజీని ఫోన్ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేశారు మన గవర్నమెంట్. ఆ యాప్ ద్వారా ఈసీజీని జీజీహెచ్ గుంటూరుకి పంపించడం జరుగుతుంది. అక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వైద్యులు మనకు డైరెక్షన్ ఇస్తారు. వారు ఏం చేయాలి, ఈ పేషెంట్కి మనం ఎట్లా చేయాలి ఏంటి అనేది మనకు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వారి సలహా తీసుకొని ఆ పేషెంట్కి థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ అని టెలెనెక్టప్లేస్ అని ఒక ఇంజెక్షన్ ఉంది. అది చాలా కాస్ట్లీ ఇంజెక్షన్. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అది సప్లై అవుతుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ పేషెంట్ని ఒక 1 అవర్ మేము అబ్జర్వేషన్లో ఉంచి ఇక్కడ నుంచి జీజీహెచ్ గుంటూరుకి తరలిస్తాము. షిఫ్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి కావాల్సిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇవాల్యుయేషన్ చేసుకొని వారు సరైన వైద్యం చేసి ఆ పేషెంట్ని కాపాడటం జరుగుతుంది. సో ప్రతి ప్రాణం విలువైనదే. అందరూ దీని పట్ల అవగాహన కలిగి మీరు మీకు దగ్గర లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి సత్వరమే ఈ విషయాన్ని తెలియజేయండి. అండ్ ఈరోజు ఏంటంటే మనము నియర్ బై యూపీఎస్సీస్, పిఎస్సీస్, ఏఎన్ఎం అండ్ ఆశా వారికి కూడా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. వారు పిఎస్సీ అండ్ యూపీఎస్సీలో వారు అక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా తద్వారా వారికి అవగాహన కలిగించడం జరుగుతుంది. సో ఇది మనకి స్పోక్ అండ్ హబ్ పద్ధతి ద్వారా జరుగుతుంది. స్పోక్స్ అంటే మన గవర్నమెంట్ నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్స్, మన జిల్లా వైద్యశాల, వేమూరు, పొన్నూరు, కొల్లిపర, ఇట్లా ఈ సిహెచ్సిస్ అన్ని స్పోక్స్ అంటాము. హబ్ అంటే జీజీహెచ్ గుంటూరు. సో ఇవన్నీ యాప్ ద్వారా స్పోక్స్ నుంచి హబ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఏదైనా పేషెంట్ సమాచారం మనము ఆ యాప్ ద్వారా హబ్కి తెలియజేయడం జరుగుతుంది. వారి సలహాను పాటించి పేషెంట్కి తగు వైద్యం అందించడం జరుగుతుంది. ఏమవుతుందంటే హార్ట్ అటాక్ అంటే మనకి గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో ఏదన్నా
అడ్డం పడ్డం అనమాట. అంటే ఏమన్నా బ్లాక్ ఉంటే కనుక గుండెకి రక్త సరఫరా తగ్గి ఆ సమయంలో గుండెకి రక్తం అందక కండరం దెబ్బతినడమే హార్ట్ అటాక్ అంటాం. ఇప్పుడు ఆ సరైన సమయంలో కనుక మనం వెంటనే వైద్యం చేసుకోగలిగితే కనుక ఆ రక్త సరఫరా మళ్ళీ పునరుద్ధరించబడి ఆ గుండె కండరం చనిపోకుండా ఉంటుంది. అలా చేసుకోవడానికే మనకి ఈ ప్రోగ్రాం అనమాట. అంటే పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ మన ఇంట్లో ఎవరికైనా కానీ ఛాతీ నొప్పి రాగానే వెంటనే అశ్రద్ధ చేయకుండా ఫస్ట్ వెంటనే 108కి ఫోన్ చేసి మన హాస్పిటల్ దగ్గరలో ఉన్న సిహెచ్సి కానీ ఏరియా హాస్పిటల్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఎక్కడ ఉంటే అక్కడికి వెంటనే వస్తే కనుక ఈ ఈసీజీ తీస్తారనమాట. ఈసీజీ తీసి ఆ ఈసీజీలో ఉన్న లక్షణాలు బట్టి ఆ ఈసీజీని అవసరమైతే గుంటూరు ఇక్కడ అంటే ఇది ఈ ప్రోగ్రామ్ అనేది హబ్ అండ్ స్పోక్ మోడల్లో జరుగుతుంది. హబ్ అంటే గుంటూరు అనమాట. మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ సెంటర్ గుంటూరు కాబట్టి దాన్ని హబ్ కింద పెట్టారు. మనకి ఈ చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా స్పోక్స్ కిందకి వస్తాయి అనమాట. ఇక్కడ ఈ స్పోక్స్లో ఎక్కడికి వచ్చినా కానీ ఇటువంటి పేషెంట్ ఎవరు వచ్చినా వెంటనే ఈసీజీ తీసి దాన్ని కార్డియాలజిస్ట్ గుంటూరుకి పంపిస్తాం అనమాట. పంపించి అక్కడ కార్డియాలజిస్ట్ సలహా తీసుకొని దాని అవసరమైన వాళ్ళకి హార్ట్ అటాక్ అని నిర్ధారణ జరిగిన తర్వాత ఈ ఇంజెక్షన్ కాస్ట్లీ ఇంజెక్షన్ టెనెక్టిప్లేజ్ అని ఉంటుందన్నమాట. ఆ ఇంజెక్షన్ వెంటనే ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ రక్తం ఎక్కడైతే అడ్డుపడి బ్లాక్స్ వచ్చినాయో అది క్లియర్ అయ్యి మళ్ళీ రక్త సరఫరా పునరుద్ధరించబడుతుంది. దానివల్ల కండరం చనిపోకుండా ఉంటుంది. అట్లా ఇంజెక్షన్ వెంటనే తొందరగా ఇవ్వడం వల్ల ఎంత తొందరగా అది ఆ ఇంజెక్షన్ తీసుకోగలిగితే కండరం దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. తర్వాత మనకి ఇక్కడ తీసుకున్న పేషెంట్స్లో చాలామందికి మళ్ళా వెంటనే మనం గుంటూరుకు పంపిస్తాము. గుంటూరుకు పంపించిన తర్వాత అక్కడ యాంజియోగ్రామ్ చేస్తారనమాట. ఆ యాంజియోగ్రామ్లో కూడా వాళ్ళు అంటే ఈ సరైన సమయంలో ఇంజెక్షన్ తీసుకోగలిగితే కనుక యాంజియోగ్రామ్లో కూడా ఇంకా మళ్ళీ స్టెంట్లు ఇంకా ఏం అవసరం లేకుండానే సరిపోతుంది అనమాట. అంటే లేట్ చేయకుండా టైంలో ఇంజెక్షన్ తీసుకొని దానివల్ల ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతే కనుక ఇంకా ఫర్దర్గా మనకి స్టెంట్స్ అవి కూడా అవసరం ఉండదు సరైన సమయంలో కనుక తీసుకోగలిగితే కనుక. అదే లేట్ జరుగుతుంటే కనుక ఆ బ్లాక్స్ క్లియర్ అవ్వక ఆ కండరం చనిపోయి దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఇటువంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని గురించి మీరు ఆశా వర్కర్స్ తర్వాత మన పేషెంట్స్ కూడా అందరూ అవగాహన పెంచుకొని మీకు ఛాతీ నొప్పితో ఎదురైన పేషెంట్స్ ఎవరు వచ్చినా కానీ వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించి ఈసీజీ తీయించి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా అందరికీ అవగాహన కల్పించండి. అది ఎవరన్నా ఛాతీలో నొప్పి అన్న వెంటనే ఆ హాస్పిటల్కి వెళ్తే స్టెనీ ద్వారా ఈసీజీ తీసి అది హబ్ అంటాము. అంటే మనకి గుంటూరు జిల్లా జీజీహెచ్ అనమాట. గుంటూరు హబ్కి పంపిస్తారు. అదంతా ఫోన్ ద్వారానే పంపిస్తారు. అక్కడ కన్సర్న్ స్పెషలిస్ట్ చూసి దానికి మనము ఈ 45,000 రూపీస్ విలువ చేసే ఇంజెక్షన్ని చేయాలంటే వెంటనే మనకు రిప్లై ఇస్తారనమాట. వాళ్ళు రిప్లై ఇచ్చిన వెంటనే మనం ఇక్కడ ఇంజెక్షన్ పెద్ద టైం పట్టదు, 2 మినిట్స్లో అయిపోతుంది ఇంజెక్షను. అది వెంటనే ఇవ్వడం ద్వారా 90% దాకా బ్లాక్ ఉన్న నరాలు కూడా నార్మల్ అయిపోతాయి అన్నమాట. అది ఆ ఇంజెక్షన్ ఇచ్చి వెంటనే మనము హబ్కి పంపిస్తాం గుంటూరుకి. అక్కడ యాంజియోగ్రామ్ చేసి పేషెంట్కి అవసరమైతే స్టెంట్ వేస్తారు, లేదంటే మెడిసిన్స్ రాసి 1 డే అబ్జర్వేషన్లో ఉంచుకొని పంపిస్తారు. ఇది చాలా ఉపయోగకరం అన్నమాట. ఇందులో ముఖ్యంగా మనం చేయాల్సిందల్లా వాళ్ళకి అవగాహన కల్పించాలి ముందు పేషెంట్కు. సాధారణంగా నొప్పి రాగానే గ్యాస్ నొప్పిలే పోతుంది లేని వాళ్ళ ఇంట్లో ఈనో ప్యాకెట్లు తాగడము, గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకోవడం అట్లా నిర్లక్ష్యం చేస్తారు. అలా ఎప్పుడు చేయదు. ఏ నొప్పి అయినా ఎట్లా నొప్పి అయినా ఏ వయసు వారైనా ఛాతీలో నొప్పరంగానే వెళ్ళి ఒకసారి ఈసీజీ తీయించుకోండి అనే బేసిక్ అవగాహన మీరు కల్పించాలి. ఆశాలు కానీ ఇప్పుడు ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది అదనమాట. సో మనకి గవర్నమెంట్ ఇది చాలా మంచి ప్రోగ్రాము. దీన్ని అందరూ వాడుకొని సరైన సమయంలో ఇది ఛాతీ నొప్పి వచ్చిన 12 గంటల్లోపు ఈ ఇంజెక్షన్ చేయొచ్చు. కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి వస్తే మనకు అంత ఉపయోగం అన్నమాట. సో మీరందరూ దీని పట్ల అవగాహన కలిగి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి, వచ్చిన మీడియా వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.